హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం ఇలా టాజల్స్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా 1.5 ఇంచుకి ఒకటైతే కట్టాయండి. ఓకేనా, ఇది కట్టుకున్న తర్వాత వీటి మధ్యలోనే మనము ఒక డిజైన్ అయితే చేసుకుందాము. దానికోసం నేను ఈ బీడ్స్ అయితే యూజ్ చేసుకున్నా అండి. ఇవి వచ్చి మనకి మగ్గం వర్క్ లోని హ్యాండ్ ఎంబ్రాయిడరీకి అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవి అన్నమాట ఈ బీడ్స్. వీటితో పాటు ఈ స్మాల్ 1 mm 2 సైజులోని 2 mm సైజ్ ఆర్ 1 mm సైజ్ తీసుకున్నా సరిపోతుంది. ఇవి స్మాల్ బీడ్స్ తీసుకున్నా. ఇంకా కొన్ని వచ్చి ఇలా 6 mm బీడ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సింపుల్ గా చేసేద్దామండి. ఈజీగా బాగుంటుంది డిజైన్ కూడా. మనకి క్రోషా వర్క్ లాగానే కొంచెం వెరైటీగా చేసుకుందాము ఈ బీడ్స్ తోటి. ఓకేనా, ముందు అయితే కాటన్ థ్రెడ్ సన్న నీడిల్కి తీసుకొని ఒక 4 లైన్స్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇలా మధ్యలోని చూసుకోండి, అటువైపు కాస్త వదిలేసి ఇటువైపు వచ్చేటట్టుగా చూసుకొని మిడిల్లోని మనము మిడిల్ కంటే కొంచెం ఎక్కువ ఇటువైపుకి కుచ్చుతున్నాను. ఓకేనా, ఆ తర్వాత 3 వేసేసుకున్నాము. ఇలా 3 వేసేసుకున్న తర్వాత ఈ బిగ్ 1 బీడ్ అయితే ఒకటి తీసుకోండి. తీసుకున్నాక ఈ స్ట్రా బీడ్ ఒకటి తీసుకొని స్మాల్ బీడ్ తీసుకొని ఇలా ఇది వెనక్కి అనేసి ఈ స్ట్రా బీడ్ లోపలికి నీడిల్ కూర్చోండి, వెనక్కి ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక స్ట్రా బీడ్ తీసుకోండి, స్మాల్ బీడ్ తీసుకోండి, సేమ్ ఇందాకట్లాగానే మళ్ళీ కుచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ తీసుకోండి, స్మాల్ బీడ్, నెక్స్ట్ వన్ ఇంత చిన్న దాంట్లో తీసుకోవడానికి రావట్లా. ఇది 4th వన్, నెక్స్ట్ 5th వన్, నెక్స్ట్ 6. ఇలా 6 బీడ్స్ కూడా మనము ఇలా కట్టుకుందామండి. ఓకేనా, ఇలా కట్టుకున్న తర్వాత మీరు వీటిని ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగున ఇలా పెట్టుకోండి. అంటే మనం ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వచ్చినాయి కదా, అలా కాకుండా మనకి ఈక్వల్ గా ఏ బీడు ఎటువైపు వచ్చిందో అటువైపు అయితే పెట్టేసుకోండి ఇలా లైన్ గా. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకవేళ మీకు టైట్ గా అనిపించినా లేదనంటే కొంచెం ఇలా రాకపోయినా కూడా మీరు సెర్చ్ చేసుకోండి మెల్లగా. అలా చేసుకున్న తర్వాత ఈ బీడ్ లోపల నుంచి నీడిలు పై నుంచి కిందకి తీయండి. ఓకేనా, ఇలా తీసిన తర్వాత ఇవన్నీ మనకి ఇలా వస్తాయి. ఓకేనా, ఇలా వస్తే ఇలా మనం వదిలేసుకోవచ్చు, కాకపోతే ఇవి మనకి తడుతుంటాయి. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే నీడిల్ని ఈ స్ట్రా బీడ్ లోపలికి నీడిల్ కుచ్చేసేయండి. ఓకేనా, కుచ్చేసిన తర్వాత దానిపైన రౌండ్ బీడ్ ఉంది కదా, దాని లోపలికి కూడా కూర్చోండి. తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకోండి. తర్వాత దాని నెక్స్ట్ ఉన్న రౌండ్ బీడ్కి కూర్చోండి ఇలా. మళ్ళీ ఇంకొక బీడ్కి తీసుకోండి, దాని నెక్స్ట్ ఉన్న బీడ్కి గుచ్చేసేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి, దాని నెక్స్ట్ బీడ్కి కూర్చోండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి, తర్వాత నెక్స్ట్ బీడ్కి.
మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోవాలి, తర్వాత నెక్స్ట్ బీడ్కి. ఓకేనా, ఇలా కుచ్చేసిన తర్వాత మనకి ఇదంతా కూడా ఇలా వస్తుందండి. ఓకేనా, కొంచెం చేతిలో గ్రిప్ పెట్టుకొని చేసుకోవాలండి, చాలా నీట్ గా వస్తుంది, బాగుంటుంది కూడా. చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా డిజైన్ వచ్చేసి చాలా బాగా వస్తుంది. చివరి వరకు వచ్చేసిన తర్వాత అండి, ఇందాక మనం ఈ స్ట్రా బీడ్ లోపల నుంచి నీడిల్ తీసాం కదా, ఇప్పుడు కూడా అలాగే బీడ్ లోపల నుంచి నీడిల్ అయితే బయటికి తీయండి. ఇది ఎందుకు రావట్లేదు? ఇలా బిగ్ వన్ లోపల నుంచి తీసేసి, ఓకేనా, ఇటువైపు పక్క కట్టేసేయడమే అంతే. చాలా ఈజీయే, కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. ఈజీగా చేసేదే కానీ మేకింగ్ ప్రాసెస్ వచ్చి కాస్త ఇబ్బందిగా ఇలా అయితే ఉంటుందండి. ఇలా అయితే వస్తుంది మనకి టాజల్ మధ్యలోని. ఇలానే ఇక శారీ మొత్తం కూడా చేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా, మరి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. ఓకేనా, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చేద్దాము, చూడండి. ఫస్ట్ అయితే బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకోండి. తీసుకున్నాక ఈ స్ట్రా బీడ్స్ అయితే అన్ని ఈక్వల్ గా ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత బీడ్ ఒకటి తీసుకొని ఈ రౌండ్ బీడ్ కూడా ఒకటి తీసుకోండి. ఇలా తీసుకొని దీని వెనక్కనేసి దీని లోపలికైతే నీడిల్ కూర్చోండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్స్ అయితే 2 తీసుకోండి, అదొకటి ఇదొకటి. ఫోర్ 5 6 మొత్తం నేనైతే 6 తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు, లేదా ఒక 4 తీసుకున్నా సరిపోతుంది. ఇలా 6 అయితే తీసుకున్నా అండి. తీసుకొని థ్రెడ్ ఈ బీడ్ లోపల నుంచి వెనక్కి అనేసాను ఇలా. ఓకేనా, అన్న తర్వాత ఇది ఇలా తిరుగుతుందండి మనకి. ఓకేనా, ఇవన్నీ ఒక లైన్ లో వచ్చేటట్టుగా చూసుకోండి. అంటే మనం ఒకదాని తర్వాత ఒకటి ఎలా అయితే కూర్చామో ఇవి కూడా అవే అలా లైన్ లో ఉంటేనే మనం నెక్స్ట్ బీడ్స్ కుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా పెద్ద బీడ్ లోకి బిగ్ వన్ బీడ్ లోపల కూర్చున్న తర్వాత మళ్ళీ ఈ స్ట్రా బీడ్ లోపలికి కూర్చోండి నీడిలు. ఆ తర్వాత ఈ స్మాల్ బీడ్ కి కూడా రౌండ్ బీడ్ కి కూడా కుచ్చేసేయండి. ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని సెకండ్ వన్ రౌండ్ బీడ్ కి కూర్చోండి నీడిలు ఇలా. ఓకేనా, మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని థర్డ్ వన్ కి కూర్చోండి ఇలా. మళ్ళీ ఒకటి తీసుకొని ఫోర్త్. ఓకేనా, మళ్ళీ ఒకటి తీసుకొని ఫిఫ్త్. మళ్ళీ ఒకటి తీసుకొని 6th. ఇలా తీసుకున్న తర్వాత ఈ స్ట్రా బీడ్ లోపలికి నీడిల్ కుచ్చేసేయండి ఇలా. ఆ తర్వాత రౌండ్ బీడ్కి బిగ్ వన్ దానికి కూడా కుచ్చేసేయండి. ఆ తర్వాత ఇలా పైకి కట్టేసేయండి అంతే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బీడ్స్ మీరు కలర్ పోతాయి అన్న దిగులు ఉండదు. ఓకేనా, చాలా అంటే చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది మనకు డిజైన్. తర్వాత ఈ పీకో లైన్ లోపల నుంచి కట్టేసి కుచ్చేసి కట్ చేసుకోండి అంతే.
ఓకేనా. ఈ డిజైన్ మనకి ఈ లేస్లలో వస్తుంటుంది, ఇంకా మగ్గం వర్క్ లో యూజ్ చేస్తుంటాము కదా, అలా ఇలా మనం శారీకి కూడా టాజల్స్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సేమ్ మనకి లేస్ కట్టినట్లుగానే ఉంటుంది డిజైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ ఐడియా అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.